మిత్రులారా స్వాగతం. ఆర్ఆర్ కెమిస్ట్రీ యాప్కి స్వాగతం. సో ఈ ఆర్ఆర్ కెమిస్ట్రీ యాప్ ద్వారా కెమిస్ట్రీ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు 2016 నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే 2016 నుంచి 2015-16 నుంచి కరోనా పీరియడ్ వరకు 2020-21 ఆ టైం వరకు ఆఫ్లైన్ మోడ్లో నారాయణగూడలో హైదరాబాద్లో సో సిఎస్ఐఆర్ నెట్కు కోచింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే జేఎల్, ప్రత్యేకించి జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అలాగే గురుకులాకు సంబంధించినటువంటి డిఎల్, జేఎల్ ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో సో ఆ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఆఫ్లైన్లో అప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీని ఆఫ్లైన్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కరోనా పీరియడ్ తర్వాత యాప్లోకి మారడం జరిగింది. యాప్లోకి మారిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జేఎల్, డిఎల్ వంటి వాటికి కోచింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మాత్రం అన్నిటికి సంబంధించి ఆ యాప్లో మాత్రం ఇన్ఆర్గానిక్, ఫిజికల్, ఆర్గానిక్, అలాగే స్పెక్ట్రాకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని మేము రికార్డెడ్ వీడియోస్ ఫార్మాట్లో అందించడం అనేది జరుగుతుంది. సో చాలామంది మీరు 2016 నుంచి 15-16 నుంచి తీసుకున్నట్టు కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లేదా అప్పటి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, జేఎల్ కానీ, డిఎల్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, ప్రత్యేకించి తెలంగాణలో గురుకులా జరిగినటువంటి నోటిఫికేషన్లో కానీ దాదాపుగా 30-40% మెంబర్స్ మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళలో అంటే ఉన్నటువంటి పోస్టులలో సెలెక్ట్ కావడం అనేది జరిగింది. సో చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది. మీకు ఆ వివరాలు కూడా త్వరలోనే అందజేసే ప్రయత్నం చేస్తాను. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో పోస్టుల భర్తీ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ మరియు ఆర్జేఐకేటీలో లెక్చరర్స్ పోస్టులు, ఇన్ అడిషన్ టు దట్ అసిస్టెంట్, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు లెక్చరర్స్ పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడం అనేది జరిగింది. నేను గత వీడియోలో ఒక 10-15 రోజుల కింద ఒక వీడియో చేశాను. వీటి మీద యూట్యూబ్లో ఉంది. సో ఆ వీడియోలో అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఎట్లా కండక్ట్ చేస్తారు, దాని నుంచి మళ్ళీ అకాడమిక్ స్కోర్ బేస్డ్గా ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ఎన్ని మార్కులకు ఉంటుంది, మెథడ్ ఏంది, సో అది నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి చెప్పడం జరిగింది. అలాగే ఆర్జేఐకేటీకి సంబంధించినటువంటి వాటిలలో పూర్తిగా ఇంటర్వ్యూస్ ఏముండవు, పూర్తిగా స్క్రీనింగ్ టెస్ట్ బేస్డ్ మీదనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఆల్రెడీ అది కూడా నేను గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి, నోటిఫికేషన్స్లలో ఉంది. సో సిలబస్ మాత్రం లేటెస్ట్గా పెట్టారు, కానీ నేను గత వీడియోలోనే సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. అది 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్, అప్పుడున్న నోటిఫికేషన్ సిలబస్, ఇప్పుడున్న నోటిఫికేషన్ సిలబస్ కూడా సేమ్ ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీలలో సో ఒకటే మీకు తెలుసు, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కైనా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కైనా, లెక్చరర్స్కైనా స్క్రీనింగ్ అనేది 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 మార్క్స్, 450 మార్క్స్. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన సిలబస్ ఇవ్వడం అనేది సో పూర్తిగా సిఎస్ఐఆర్ నెట్ సంబంధించినటువంటి సెట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరు కోచింగ్ తీసుకుంటున్నప్పుడు కానీ, ఎక్కడైనా ప్రిపేర్ అయినప్పుడు కానీ, సిఎస్ఐఆర్ నెట్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ లేదా మ్యాక్సిమం ఆ సిలబస్ని కవరప్ చేసినటువంటి డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ లాంటి కోచింగ్లు ఇచ్చినటువంటి వాటిలలో మీరు తీసుకుంటే బెటర్. సో ఏదో ఒక టాపిక్ చెప్పి కొంత అటు ఇటుగా ఇంకొక టాపిక్ చెప్పి తక్కువ ఫీజుతో ఏదో చేసేటువంటి వాటిని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఎవ్రీ టైం రాదు. సో వచ్చిన ఆపర్చునిటీని సో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నా కూడా మీరు సిఎస్ఐఆర్ నెట్ ఆఫర్ చేసేటువంటి వాటిని, పర్టికులర్లీ ఈ ఎగ్జామ్ సంబంధించి మాత్రం సో మీరు అదే ప్రిఫర్ చేసుకోండి. సో అది ఎక్కడైనా ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర ప్రిఫర్ చేసుకోండి. సో మొత్తం సిలబస్ దొరికే ప్రయత్నం అనేది జరుగుతుంది. సో నా యాప్లో, ఆర్ఆర్ కెమిస్ట్రీ యాప్లో దీనికి సంబంధించినటువంటి అన్ని రికార్డెడ్ వీడియోలు, దాదాపు 90% టాపిక్స్ సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియోలు అన్నీ అందుబాటులో ఉన్నాయి.
ఫిజికల్ కెమిస్ట్రీ అయితే కంప్లీట్గా 100% ఉంది. ఇనార్గానిక్ వచ్చేసి దాదాపు 85% ఉంది. ఆర్గానిక్ వచ్చేసి ఒక 60% వరకు ఉంది. కొన్ని టాపిక్స్ మీరు చదువుకుంటుంటారు ఆర్గానిక్ జనరల్గా ఎవరైనా కూడా. సిఎస్ఆర్ ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో మ్యాక్సిమం సిఎస్ఆర్ ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఆర్గానిక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. సో కొంత ఇన్ఆర్గానిక్ చదువుతుంటారు. ఫిజికల్ కొద్దిగా చాయిస్ బేసిక్ మీద వదిలిపెడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం తప్పని పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. కాబట్టి స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. వెంటనే స్టార్ట్ చేయండి. మీకు ఇది టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుంది ప్రిపేర్ కావడానికి కూడా. సో మీరు ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది ఏంది అనే దాని గురించి ఆలోచించకుండా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి సిలబస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు. సో ఇక్కడ కెమికల్ పీరియాడిసిటీ, సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని మనకి ఉన్నాయి యాప్లో. అలాగే స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ హోమో అండ్ హెటరోన్యూక్లియర్ మాలిక్యూల్స్ అండ్ వెస్పర్ థియరీకి సంబంధించింది ఉంది. కాన్సెప్ట్ బేసిస్ అండ్ హెచ్ఎస్ఏబి అండ్ నాన్ సాల్వెంట్స్ సంబంధించి దాంట్లో. సో మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎయిర్ కాంపౌండ్స్ ఇక్కడ మీకు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ నుంచి ఇట్లా పీ బ్లాక్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ అల్లోట్రోపీ, సింథసిస్, స్ట్రక్చర్, బాండింగ్, ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాంపౌండ్స్ డెప్త్గా ఉంటుందండి సబ్జెక్ట్ ఇక్కడ. సో ఏదో ఇక్కడ టైటిల్ ఒకటి చూసి కొంచెం చిన్న కాన్సెప్ట్ అని అనుకోకండి. సో సిఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సిలబస్ని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. సో టెన్షన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇక్కడ చిన్న సెంటెన్స్ మెన్షన్ చేసినా కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని చాలా డెప్త్గా ఉంటుంది. క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. సో స్ట్రక్చర్, బాండింగ్ థియరీస్ అండ్ స్పెక్ట్రల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్ మెకానిజమ్స్. సో డెప్త్గా ఉంటుంది ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి. స్పెక్ట్రల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, రిడాక్స్ కెమిస్ట్రీ అండ్ అనలిటికల్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మన యాప్లో కూడా డీటెయిల్గా వీడియోస్ అనేవి ఉండడం జరిగింది. సో ఓఎంసి, సింథసిస్, బాండింగ్ అండ్ స్ట్రక్చర్ అండ్ రియాక్టివిటీ అండ్ ఆర్గానోమెటాలిక్స్ ఇన్ ఇది కూడా మనకు యాప్లో అనేది అవైలబుల్ ఉంది. సో కేజెస్ అండ్ మెటల్ స్ట్రక్చర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్ ఉంది. అనలిటికల్ కెమిస్ట్రీలో వచ్చేసి సో ఇది కూడా మనకు స్పెక్ట్రోస్కోపిక్, ఎలక్ట్రో, థర్మో అనలిటికల్ మెథడ్స్, టీజీఏ, డిటిఏ, ఈఎస్ ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి. సో అది కూడా మనకు అవైలబుల్లో ఉంది. సో బయోఇనార్గానిక్ కెమిస్ట్రీ సో ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంది. సో ఫోటో సిస్టమ్స్, ఫోటో ఫైరిన్స్, మెటల్ ఎంజైమ్స్ అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ మెటల్ కాంప్లెక్సెస్ ఇన్ మెడిసిన్. కొంత పార్ట్ మనకు కవర్ అవ్వాల్సి ఉంది. రిమైనింగ్ పార్ట్ ఉంది ఇక్కడ బయోఇనార్గానిక్లో. ఇక్కడ ఐఆర్, రామన్, ఎన్ఎంఆర్, ఈపీఆర్, ఎలక్ట్రాన్ పైగ్రామ్, మ్యాగ్నెటిక్ ఆర్ ఈఎస్ఆర్, సో మాస్ బార్ అండ్ యూవి విజిబుల్, న్యూక్లియర్ ఓవరాజర్ అండ్ ఎంఎస్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ అండ్ మైక్రోస్కోపీ అంతా కూడా మనకు సిలబస్లో. ఇక సో ఇది ఒక్కటి తప్పితే సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకు యాప్లో క్లాసెస్ ఉన్నాయి. న్యూక్లియర్ కెమిస్ట్రీ ఇది కూడా మనకు యాప్లో. సో ఇక్కడ ఇనార్గానిక్లో 1 or 2 టాపిక్స్ తప్పితే మ్యాక్సిమం అంత సిలబస్ అంతా కూడా ఇక్కడ మనకు యాప్లో ఉంది, చూసుకోవచ్చు మీరు. సో ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించింది. సేమ్ సిలబస్ కూడా మనకు ఆర్జేకేటీలో కూడా ఉండడం జరిగింది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, పాస్టులేట్స్ అండ్ ఆపరేటర్ ఆల్జిబ్రా, సాల్వబుల్ సిస్టమ్స్, పార్టికల్ ఇన్ ఎ బాక్స్, హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ హైడ్రోజన్ ఆటమ్, ఇంక్లూడింగ్ షేప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అండ్ ఆర్బిటాల్స్, స్పిన్ యాంగులర్ టనలింగ్. ఇది క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించినట్టు. సో ఇది కూడా క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించింది. అప్రాక్సిమేషన్ మెథడ్స్, ప్రిన్సిపల్ అండ్ పెర్టర్బేషన్ థియరీ అప్ టు ది సెకండ్ ఆర్డర్ అండ్ ఎనర్జీ అప్లికేషన్స్. ఇది కూడా కంప్లీట్గా మనకు క్వాంటమ్ మెకానిక్స్ ఉంది. దాదాపు 60 నుంచి 70 గంటల వీడియోస్ మనకి క్వాంటమ్ మెకానిక్స్ మీద నేను చేయడం జరిగింది. సో ఇది చాలా క్రూషియల్ టాపిక్ అండి. సో పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా దేనికి సంబంధించిన కూడా ఈ యూనిట్ కూడా క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించిందే. టర్మ్ సింబల్స్ అండ్ మెనీ ఎలక్ట్రాన్ సిస్టమ్స్ అండ్ యాంటీసిమెట్రిక్ ప్రిన్సిపల్స్. తర్వాత ఇది కూడా ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించిందే. కెమికల్ బాండింగ్ ఇన్ డయాటమిక్స్ అండ్ ఎలిమెంటరీ కాన్సెప్ట్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండ్ బ్యారీస్, హకెల్ థియరీ ఫర్ కాంజుగేటెడ్ బై ఎలక్ట్రాన్ సిస్టమ్స్. సో ఇక్కడ ఈ 4 యూనిట్స్ మనకు క్వాంటమ్ మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్లో ఉంటుంటాయి. సో మీకు చూడండి. సో తర్వాత వచ్చేసి గ్రూప్ థియరీ, సిమెట్రీ ఎలిమెంట్స్, పాయింట్ గ్రూప్స్ అండ్ క్యారెక్టర్స్ టేబుల్స్. ఇది ఒక టాపిక్ పెండింగ్లో ఉంది. ఇది నేను చెప్పాల్సి ఉంది, అప్లోడ్ చేస్తాను. సో మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, సో రొటేషనల్ వైబ్రేషన్ స్పెక్ట్రా ఆఫ్ డయాటమిక్ మాలిక్యూల్స్, ఐఆర్ అండ్ రామన్ యాక్టివిటీస్, ఇదంతా కూడా మనకు యాప్లో ఉంది, చూడొచ్చు మీరు. కెమికల్ థర్మోడైనమిక్స్, లాస్ట్ స్టేట్స్, పాత్ ఫంక్షన్ అప్లికేషన్స్, థర్మోడైనమిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ వేరియస్
types of process, Maxwell relations, spontaneity and equilibria, temperature and pressure dependence, thermodynamic qualities, అండ్ Le Chatelier ప్రిన్సిపల్స్ ఇదంతా కూడా మనకు ఫేజ్ ఈక్విలిబ్రియా, ఫేజ్ రూల్, ఐడియల్, నాన్ ఐడియల్ గ్యాసెస్ అండ్ సొల్యూషన్స్ ఇదంతా కూడా మనకు యాప్లో ఉంది క్రిస్టల్ క్లియర్గా. పాత ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చేటువంటి సిఎస్ఆర్ క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్గా ఈ సిలబస్ బేస్డ్ మీద అవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దాదాపు ఒక 10-15 ఇయర్స్ని రెఫరెన్స్ తీసుకొని క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్ కూడా నేను ఇవన్నిటికి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఆర్ఆర్ కెమిస్ట్రీ యాప్ని ప్లే స్టోర్లోకి పోయి. సో రెడీమేడ్గా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, మీరు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అవన్నీ వాచ్ చేయొచ్చు. సో ఇక్కడ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ కూడా ఇది టాపిక్ అనేది మనకు యాప్లో అవైలబుల్ ఉంది. బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ పార్టిషన్ ఫంక్షన్స్ అండ్ ది రిలేషన్స్ టు ది థర్మోడైనమిక్ క్వాంటిటీస్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఫర్ మోడల్ సిస్టమ్ ఇదంతా కంప్లీట్గా యాప్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇన్ ఎర్నెస్ట్ ఈక్వేషన్స్, రిడాక్స్ సిస్టమ్స్, electrochemical cells, Debye theory, electrolytic conductions, Courage law and applications, conductometric and potentiometric application titrations, and ఇదంతా కూడా మనకు యాప్లో ఉంది, మీరు ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. చాలా డెప్త్గా క్లాసెస్ ఉంటాయండి. ఫండమెంటల్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి మీకు ఈ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి డెప్త్కు మనం తీసుకుపోవడం అనేది జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ మీకు సిఎస్ఆర్ సిలబస్ని మీరు ఫాలో అయిపోవచ్చు. సిలబస్ కూడా ఇంచుమించు అదే సిలబస్, ఆల్మోస్ట్ సిలబస్ ఇదే. సో మొత్తం సిలబస్ కూడా ఇదే అనుకోవచ్చు. సో కెమికల్ కైనెటిక్స్, ఎంపిరికల్ రేట్ లాస్ అండ్ టెంపరేచర్ రియాక్షన్స్, స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్, డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్ మెకానిజమ్స్, collision and constant state theory, unimolecular reactions, enzyme catalysts, suffix, homogeneous catalysts and photochemical reactions కంప్లీట్గా ఈ యూనిట్ అనేది అప్లోడ్ అయ్యింది. కొలాయిడ్స్ ఇది కూడా అప్లోడ్ అయ్యింది. స్టెబిలిటీ, ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్స్, ఐసోథర్మ్స్, సో ఫ్రాంక్లిష్ ఐసోథర్మ్స్ అబ్జార్ప్షన్స్ ఉన్నాయి కదా అవి ఇక్కడ సర్ఫేస్ ఏరియా అండ్ హెట్రోజీనియస్ catalysis, సో ఇది కూడా ఉంది. సో ఇక్కడ సాలిడ్ స్టేట్ సంబంధించిన వీడియోస్ కూడా మనం రికార్డెడ్ వీడియోస్ అన్ని మనకు మెన్షన్ పెట్టడం జరిగింది. క్రిస్టల్ స్ట్రక్చర్ సంబంధించి బ్రాక్స్ అప్లికేషన్స్ అండ్ బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ కూడా మనకు ఉంది యాప్లో. అండ్ పాలిమర్ కెమిస్ట్రీలో ఒకటి కొంత పాటు మనకు లేదు ఇక్కడ. సో నేను ఒక 1 or 2 డేస్లో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మోసెస్ కైనెటిక్స్ ఆఫ్ పాలిమరైజేషన్ ఇది ఒక 1-2 క్లాసెస్లో మోసెస్ ఉంది, అప్లోడ్ చేశాను. కైనెటిక్స్ ఆఫ్ పాలిమరైజేషన్ ఒక నెక్స్ట్ 1 or 2 డేస్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను యాప్లో. రిమైనింగ్ పార్ట్ అంత ఉంది. సో ఇక్కడ డేటా అనేది ఉంది. మీన్, స్టాండర్డ్, అబ్జర్వేటివ్ ఎర్రర్స్, లీన్ రిగ్రెషన్ అండ్ కోవేరియన్స్. సో లాగా వచ్చేసి ఇక్కడ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ కూడా మనకు ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ ఐపాక్ నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ రిజియో అండ్ స్టీరియో ఐసోమర్స్ ఇట్లా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ టాపిక్ కూడా మనకు యాప్లో స్టీరియో కెమిస్ట్రీ ఉంది, కాన్ఫిగరేషన్ అండ్ కన్ఫర్మేషనల్ కూడా ఉంది, మనకు కన్ఫర్మేషనల్ అనాలిసిస్ కూడా ఉంది. మనకు అసైక్లిక్ అండ్ సైక్లిక్ కాంపౌండ్స్, స్టీరియోజెనిసిటీ, స్టీరియో సెలెక్టివిటీ, ఎనాన్షియస్ సెలెక్టివిటీ, ఇక్కడ ఎస్మెట్రిక్ సింథసిస్ సంబంధించిన కొంత మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా మనకు ఉంది. ఇక్కడ మళ్ళీ ఎస్మెట్రిక్ సింథసిస్ ఇక్కడ ఉంటుంది చూడండి. సో 9th యూనిట్ ఇది కూడా మనకు యాప్లో ఉంది, చూడొచ్చు మీరు. కెరాల్ ఆక్సిలరీస్ అండ్ ఎస్మెట్రిక్ ఇండక్షన్, సబ్స్ట్రేట్ రియేజెంట్ అండ్ catalyst కంట్రోల్ రియాక్షన్స్ అండ్ ఐసోమరిక్ ఎక్సెస్. సో ఎనాన్షియర్ డిస్క్రిమినేషన్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఆప్టికల్ అండ్ కైనెటిక్. సో ఇదంతా కూడా మనకు యాప్లో ఉండడం చూడొచ్చు మీరు. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ఆర్ కెమిస్ట్రీ యాప్ని. సో ఇక్కడ కనిపిస్తాయి. సో అరోమాటిక్, బెంజీన్ అండ్ నాన్ కాంపౌండ్స్ ఇది కూడా మనకు ఉంది. సో నేను ఆల్రెడీ చేశాను ఇదంతా. సో రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ కూడా మనకు ఉంది. జనరేషన్, స్టెబిలిటీ, రియాక్టివిటీ ఆఫ్ కార్బోకేటైన్స్, కార్బోనేయాన్స్, ఫ్రీ రాడికల్స్, కార్బన్స్ అండ్ బెంజైన్స్ అండ్ నైట్రిన్స్ ఇది మనకు యాప్లో ఉంది. రియాక్షన్ మెకానిజం సంబంధించింది కొంత పార్ట్ కొంత లేదు. సో ఇది మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎలిమినేషన్ సబ్స్టిట్యూట్ రియాక్షన్స్ విత్ ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్ రాడికల్ స్పీసీస్ ఇదంతా టాపిక్స్ బేసిక్ సంబంధించినవి. సో మీరు చదువుకోవచ్చు, లేదంటే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నేమ్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్స్ ఎంత జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సిఎస్ఆర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు చదువుకొని పెట్టుకుంటారు. సో ఇది నేమ్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్స్ సంబంధించి. సో ఇక్కడ చాలా నేమ్ రియాక్షన్స్ని మెన్షన్ చేయడం అనేది సిలబస్లో మనకు సరే ఉంది. అట్లా కొన్ని రీఅరేంజ్మెంట్స్ సంబంధించిన, రీఏజెంట్స్ సంబంధించినవి మాత్రం కొన్ని చూడాలి. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రెడ్యూసింగ్ ఏజెంట్లు కొన్ని. సో transformations and functional group interconversion include oxidation and reductions, common catalyst reagents, organic, inorganic, AFC, even the chemo reagents, resistitivities. So ఇది కొంత పోలేదు. సో కాన్సెప్ట్స్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్, రెట్రోసెన్స్, డికనెక్షన్స్ ఇన్ బిఎస్ ఇదంతా ఇది కూడా ఉంది మన యాప్లో. ఎసెంట్రిక్ ఉంది, పెరిసైక్లిక్ రియాక్షన్స్ కంప్లీట్గా ఉంది. ఎలక్ట్రోసైక్లైజేషన్, సైక్లోఎడిషన్, సిగ్మాట్రోపిక్ దీని
బేస్డ్ మీద ఉన్నటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవంతా కూడా మనకు దాంట్లో ఉంది. సో ఇక్కడనే ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ ఫోటోకెమికల్ రియాక్షన్, ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా యాప్లో క్లియర్ కట్గా దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ సింథసిస్ రియాక్టివిటీ ఆఫ్ కామన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ 1 అండ్ 2 హెట్రో అట్లా సంబంధించినవి. సో అలాగే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంది ఇక్కడ, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, పెప్టైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, టెర్పిన్స్, స్టెరాయిడ్స్ అండ్ ఆయిడ్స్ సంబంధించినటువంటిది ఉంది. సో ఇక్కడ కొంత పార్ట్ ఉంది, కొంత పార్ట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది పర్టికులర్ కేసులో. సో ఇదంతా కూడా మనకు యాప్లో ఉంది. స్పెక్ సంబంధించిన IRU విజిబుల్, ప్రోటాన్, C30 స్పెక్ట్రాకి సంబంధించింది ఉంది. సో దీంతో పాటు కొన్ని ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కెమిస్ట్రీ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, కెటాలిసిస్ అండ్ గ్రీన్ టీ, దీనికి సంబంధించింది కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ హిస్టరీ, సో సూపరామాలిక్యులర్ మెడిసినల్ కెమిస్ట్రీ. సో ఇవి మాత్రం కొన్ని ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ లేవు. సో ఇది మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను, అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది వ్యాస్ట్ సిలబస్ అండి, టోటల్ మీకు కెమిస్ట్రీ. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు RJKTలో సబ్జెక్ట్ కోడ్ 88 అని పెట్టేసి లెక్చరర్కి సంబంధించింది. సో కెమిస్ట్రీ 88 సబ్జెక్ట్ కోడ్. మనం ఇచ్చే కెమిస్ట్రీ కోచింగ్ మాత్రమే మనం ఇస్తుంటాం. సో వేరే సబ్జెక్ట్స్ మన దగ్గర లేవు. సో ఇక్కడ కూడా సేమ్ సిలబస్ అండి, ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ మెన్షన్ చేసిందో అదే సేమ్ సిలబస్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ, ఏవైతే టాపిక్లు ఉన్నాయో అదే టాపిక్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి సో అక్కడ చూసేటోళ్ళు 13 యూనిట్స్ ఉన్నాయి అనుకుంటారు. ఫిజికల్ కెమిస్ట్రీ కాదండి, 14. అక్కడ పక్కన పాలిమర్ కెమిస్ట్రీ అని పెట్టేసి ఈ పక్కన ఇక్కడ 14th అని పెట్టి ఇట్లా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ RJKTలో మాత్రం క్లియర్గా ఇక్కడ ఏదైతే డేటా అనాలిసిస్ ఉందో అది మెన్షన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత ఇంటర్. సో ప్రిపేర్ అయ్యే ముందు RJKT అనేది చాలా బెస్ట్ ఆప్షన్. మీకు MSc క్వాలిఫికేషన్ తోటే ఇవన్నీ ఉన్నది. ఇది స్క్రీనింగ్ టెస్ట్, లెక్చరర్స్ పోస్టులకు సంబంధించింది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. అది అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే మీకు దాంట్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మీకు తెలుసు. నెట్ కానీ లేదా సెట్ కానీ లేదా PhD ఏదైనా ఒకటి అనేది ఉండాలనేది మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అది అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించింది కెమిస్ట్రీ సబ్జెక్ట్లో. ఇక్కడ మాత్రం RJKTలో లెక్చరర్స్ సరిపోతుంది, MSc కెమిస్ట్రీ సరిపోతుంది. సో మీకు ఆల్రెడీ మీకు అన్ని డీటెయిల్స్ సంబంధించిన లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మంచి ఇన్స్టిట్యూషన్ని ఎంచుకోండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు అయి ఉంటే, సో మీరు ప్రిపేర్ అయిన టాపిక్లన్నింటినీ CSRకి ప్రిపేర్ అయిన వాళ్ళైతే అవన్నీ రివిజన్ చేస్తూ, ఏవైతే టాపిక్స్ మీరు ఇంతకుముందు సీరియస్గా తీసుకున్న టాపిక్లు ఉంటాయి కదా CSR ప్రిపేర్ అయినప్పుడు, నెట్ గేట్కి సంబంధించిన ప్రిపేర్ అయినప్పుడు, సో వాటికి సంబంధించి ఏదైనా కోచింగ్ తీసుకుంటే తీసుకోండి, లేదా మీ సొంత ప్రిపరేషన్ చేయొచ్చు. ఏది తీసుకున్నా కూడా మంచి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. వచ్చినటువంటి అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.